మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అభిమానులు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మణపాక సుబ్బు, వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, నగర ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామల ఫణీంద్ర, కాలసాని సాయి లక్ష్మణ్, పల్లపోతు వెంగళరావు, మండపాక నాగబాబు, అడప జగదీష్, అన్నపూర్ణ తదితరులు స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. వేసవి సందర్భంగా బాటసార్లకు చెరుకు రసం, చలివేంద్రం ఏర్పరిచారు. పేదలకు చీరలు పంపిణీ చేసి అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 1041వ రోజు చికెన్ బిర్యానీ అందించారు. సుబ్బు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు జనార్దన్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని అన్నారు. కార్యకర్తల సమస్యలను తక్షణం పరిష్కరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో గూడ్స్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రమణ, కర్రి వీరబాబు, ఫిరోజ్, పాలిక ప్రసాద్, హరీష్, శ్రీధర్ ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, జనార్దన్ అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా ఒక పండగ వాతావరణంలో నెలకొంది. మరి ఈరోజు ఆయన అధికారం లేకపోయినా సరే కార్యకర్తలకు రాష్ట్రంలో మాకు ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ఆ ఇన్ఛార్జీలకు ఫోన్ చేసి మరి ఆయన తీసే నిర్ణయం ప్రతి కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహం నిరూపించింది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, దాట్ల బుచ్చుబాబు గారు మరి ఆశీస్సులతో మరి ఈరోజు రాష్ట్రంలోనే ఒక వినూత్నమైన రీతిలో చెరుకు రసం చలివేంద్రం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భారీ కేకు, పేదలకు చీరలు, చికెన్ బిర్యానీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అండగా ఉన్న రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, నామాల ఫణీంద్ర, మన కలసాని సాయి లక్ష్మణ్, అదేవిధంగా పల్లపోతు వెంగళరావు, మా నగర అధ్యక్షుడు సోదరుడు మన బత్తుల సూర్యప్రసాద్, రూరల్ అధ్యక్షులు మండపాక నాగబాబు, అన్నపూర్ణ గారు, మన ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రమణ గారు, వీరబాబు, పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతి పేదవారికి అండగా ఉండే పార్టీ అని మరి ఈరోజు వినూత్నమైన రీతిలో మరి చెరుకు రసం చలివేంద్రం కూడా ఏర్పడడం జరిగింది. మాకు మరొకసారి అలాగే చీరలు, చికెన్ బిర్యానీ, అనేక సేవా కార్యక్రమాలతో దేశ చరిత్రలోనే 1036వ రోజు మరి ఎవరో చేయలేని పని ఫౌండేషన్ కార్యకర్తలు పూనుకుని మరి ఇన్ని రోజులు ఏకదాటిగా ఉచిత భోజన వసతి కల్పిస్తున్న ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ అదేవిధంగా జన హృదయ నేత మా టీడీ జనార్దన్ గారు మరి మా ఫౌండేషన్ సభ్యులందరినీ ఒక దారిని పెట్టి ప్రతి ఒక్కరికి పార్టీలో న్యాయం కలిగి చేయాలని, అదేవిధంగా నారా లోకేష్ గారి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం పనిచేసి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతో అండగా ఉంటామని కోరుకుంటున్నాం.